రండి, దయచేయండి, దయచేయండి, రండి, రండి, దయచేయండి, దయచేయండి, రండి, రండి. స్వాగతం, ఇంద్రాదులకు స్వాగతం. రానారదారా, ఆనాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించావే. ఆహ్వానితులందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు. అందరూ వచ్చారు. మరి పూజ్యుడైన బ్రహ్మ విష్ణువు రాలేదే? వారు ఈశ్వర పక్షపాతులు, రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను గాని వారు రావాలని వాంఛించడం లేదు, రాలేదని చింతించడమూ లేదు. బాగు బాగు. పిలిచినారా అని వారు కొందరుంటే పిలుగుపైన వచ్చేవారు కొందరుంటారు. ఎవరు ఎవరు నారదా? సిగ్గులేని వారు. ఆత్మీయులే. అమ్మని పిలువకపోయినా రక్తబంధువులు రాక మారరు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కన్నులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సతీదేవి వస్తుందా? అవును. సరే, స్వాగతం, స్వాగతం. దధీచి మహర్షులకు సుస్వాగతం. అమ్మా, కన్నుల విందుగా యాగం జరగబోతుంది. కన్నీరు కరుస్తూ కూర్చున్నావేమ్మా? సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడది. సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తూ వచ్చాను. నాన్నగారు అవును విలువలేదని విని ఎంతో బాధపడ్డాం. అమ్మా, నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు. రామ్మ వెళ్దా. దేవి, మనం ఆహ్వానం పంపకపోయినా సతీ స్వయంగానే వస్తుందని విన్నాను. సతీదేవి వస్తున్నదా స్వామి? కన్నవారిపైన ఆ చిట్టి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం అనురాగం కాదది, అనర్థానికే వస్తుంది. దేవి, సతీ వచ్చినతో ఎవరూ ఆమెను ఆదరించకూడదు, మాట్లాడకూడదు, చివరకు కన్నెట్టైనా చూడకూడదు. స్వామి, పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు? మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి కాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది. పితృద్రోహం చేసిన ఆ కులఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాదు. మన్నించండి స్వామి, మీ కఠోర శాసనం నేను పాలించలేను. మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను. కంపెడాసతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా? ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా? వద్దు స్వామి, కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి. సతిని కనికరించండి. ఆమెను ఆదరించడానికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి. అసంభవం. దక్షిణ ఆజ్ఞకు తిరుగులేదు. అంతేనా స్వామి? అంతేనా? మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవతి కావలసిందేనా? బిడ్డతో మాట్లాడరాదని తల్లిని శాసిస్తారా? కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం బ్రద్దలై ప్రతి కన్నీరు మున్నీరుగా రోధించదా? కలకంటి కంటి కన్నీరునికిన సిరి ఇంట నిలవలేరు స్వామి. ఇది మీకు శ్రేయస్కరం కాదు. వైరిని, నా బాగోగులు నాకు తెలుసు. భారతరమణికి భర్త ఆజ్ఞాపాలన, సేవా నిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచుకో. క్షమించండి స్వామి, కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మంచిది, వెంటనే యాగశాలకు రండి. పాపకోసమా దర్శించి ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాకులాడిన అర్థం ఉన్నది కానీ తమ వంటి పెద్దలే ఈ తగన కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తగని కార్యమా? ఏమిటి నారదాను అంటున్నది? నిరీశ్వర యాగం తగన కార్యం కాదా? ఇది నిరీశ్వర యాగమా? అవును. నాకు తెలియనే తెలియదే. తెలియకపోవడం ఏమిటి మహర్షి? ఆహ్వానం అందజేయనప్పుడే యాగ లక్షణము నా అనుచరులు తెలిపి ఉందిరే. ఒకవేళ మరిచినారేమో. వారు తెలుపునూ లేదు, నేను మరువనూ లేదు. ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందునూ జరిగి ఉండనూ లేదు. కావచ్చు, కానీ నేడు ఇందు జరగగలదు. దక్ష ప్రజాపతి, నా హితవు విను. శివుడు లేని యాగము జీవము లేని కళేబరం వంటిది, పరిమళము లేని పుష్పం వంటిది, చదువు లేని జీవితము వంటిది. కావున నీ దుష్ట సంకల్పమును మానం, లేకున్న యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దధీచి, ఈ మాటలకు బెదరవాడు కాడి దక్షుడు. దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు, బాగుపడవలనని చెప్పుతుంది. ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం. సనాతన సాంప్రదాయానువర్తులెవ్వరూ దీనిని సహించరు. నీవు చేయ సిద్ధపడి నువ్వు చేయించు వారెవ్వరూ ఉండరు. లేకే
ఉన్నారు, నేను చేయించేదను. భృగు, నీవా? శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుచుంటివా? శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం. భృగు, ముక్కంటి 3 లోకాల్లోనూ సాటిలేనివాడు. ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా. బాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటివేడు సాటిలేని వాడైతే పాదముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే. ఈ త్రినేత్రుని అంగీకారమే చాలు నాకు. ఓహో, ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నాను. పులి పులే, నక్క నక్కే. ఒరే ఋషుకులాథమా, నన్ను నక్కతో సరిపోతుంటివా? అవును, ముమ్మాటికి నక్కవే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. ఛే, అధిక ప్రసంగి. శుద్రుడైన అరుద్రుని మాటి మాటికి నా ఎదుట స్తుతించకు. ఆ పెచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా వచ్చే త్రోవను పోవచ్చు. ఓరి నాస్తికాథమా, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే పొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు నీ కొసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండమును దహింపబడును. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగౌ, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. వాచారుడా, గోవింద మహర్షి, ఆ మూర్ఖునితో మనకేమి పని? రోహిణి, రోహిణి, నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్ళిపోయారే, కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను. భృంగి, ఆవేశించేందుకు. ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలుకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదుగో, నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. అమ్మా, అమ్మా, ఎన్నాళ్ళకు నేను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉప్పిలోడుతూ వచ్చాను. అమ్మా, ఏమిటిది? నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎన్నేళ్లకు పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? నువ్వు పొమ్మంటే తక్షణ పోతాను. చెప్పమ్మా, చెప్పు. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్న తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను. మనసారా మాట్లాడుతుందనుకున్నాను. పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరాభవించిన కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశైంది. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు భృంగి, కాదు. ఆపండి, అనంతదాయకమైన యాగాన్ని ఆపండి. నాన్న, సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు? ఏనాడు నన్ను ధిక్కరించి ఆ భర్గుని వెంట పడిపోయావో ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అందున్న మమకారం చేతని. యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఏక క్రతువులచ్చి పరమేశ్వరుని పరాభవించ పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. చాలించు. మాకు చక్కట్లు దిద్దమని నెవరూ ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరంటానికి వచ్చింది చాలక ధౌని పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింపరాలేదు. రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు గట్టిపెట్టి వీలేదు,
నా బొందిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు? ఎవరు ఈశ్వరుడు? మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఆ ఈశ్వరుడు? వారి బతుకులుగా ఆవిర్భాగం కూడా. శివ శివ, ఈశ్వర దోషణ చేయకులాన్న ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనల హేతు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతు అనర్థదాయకమే కానము, జగత్ ప్రళయమే సంభవింపునేము. యాగము నెరవేర్చే తీరరా. అమ్మా అమ్మా, ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండుట తగునా? మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడవే తల్లి. సోదరి మణిలారా, ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోపశాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదే నా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ. రోహిణి మాట్లాడు. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త. పరుద్రకంబైన యాగమునకు వచ్చినది ఏ ధర్మశాస్త్రాలు శాసించారు? ఇది జగత్ ప్రళయానికి హేతు కాదా? లోక కళ్యాణం కాంక్షించే మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా, అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయని హితం ఆలింపు. శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం శ్రేయస్కాముల మాటలను తరచవని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్న కూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. చాలించని శుష్కాలాపాలు. అగ్రజ, శుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు. కాదు, అధిక ప్రసంగం. నారదా, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలని ఇంటి మానహీనుడైన శంభులకు సతి కాదకును కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరపత్ని, ఆ వల్లకాడి దిమ్మల్ని పెండాడిన నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు. బయటికి నడు. అవును, అపవిత్రురాలని నీ జాతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాడు. వెంటనే ఇటు నుండి పోయేది వాపోవా? పోను. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించేది ఇతని నుండి కలలను. దక్షపుత్రిక దాక్షాయి అన్న పేరు ఇంతటితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయం, వంశలను సింగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడ. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా? నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్పవచ్చిన నన్ను మెడపెట్టి గెంటదవా? నీ దురహంకారం నాకు, నీ దుర్నీతికి తుది సమయం ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలనే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారవు. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు. మరి జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుదాకా. నియమాలకు, న్యాయ ధర్మాలకు సాక్షిభూతుడమైన అగ్నిదేవ, దాక్షాయని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేసుకో. స్వామి, స్వామి, ఇప్పుడైనా ఆలోచన ఇవ్వండి. కన్న కుమార్తెను కాపాడుకోనివ్వండి స్వామి. జగన్మాత సతీదేవి,
ప్రభు ఆజ్ఞ. కోపాటోప సంజనిత రౌద్ర వీరభద్ర సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై దక్షాధ్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధమతామంచై అడ్డొస్తు వారి కుత్తుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్ని జ్వాలలతో ఈ భూమలయమంతా తగ్గించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు వెళ్ళు. జై పరమేశ్వర, జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశైవులకు ఆవేశం. విలయకాల సంహారమే వీరభద్రునికి ఆహారం. జై పరమేశ్వర, జై శంకర. హింస రచన, ధ్వంస రచన. కన్న తల్లి కడుపులో ఆడని చుట్టుపెట్టిపోయావు తల్లి. నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నిన్ను కనిపించినది. ఈ గోళం చూడడానికే నీ తల్లి జీవించి ఉన్నది. మీ హృదయం ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు జాలి కలగలేదా స్వామి? ఒక కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరవలసిందే. మనుషులారా చూస్తారే, యాగం కొనసాగించండి. ఎవడోరా నీవు? నేనా నీ పాలిటి మృత్యువును, అమేశ్వరుని హృత్యుడను, శివద్రోహులను శిక్షించడానికే వచ్చాను. పిశాచ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకెన్ని గుండెలున్నాయా అర్థమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిసింది. నేడు నీ పాపం పట్టింది. నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుపల్కని నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ వెత్తని పచ్చినెత్తులు శివార్పణం వచ్చి నా తల్లి సతీదేవికి తర్పణిస్తాను. వీరశైవులారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర దండాలతో కథనమునర్తండి. జై పరమేశ్వర. ఒరే చంద్ర, విశ్వాసఘాతక దుర్భర క్షయవ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నిందించే చోట చేరినందుకు నీకు నీలకంఠుని నిందించినందుకు నీకు తగిన ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి. మగని కన్నా ముందుగా మరణించే మహద్భాగ్యం కోరుకున్న నాకు ఇట్టి దుస్థిత సంఘటించడం, పతిని సుతను కోల్పోయి తీరని దుఃఖంలో నన్ను ముంచడానికేనా మీరు యజ్ఞం సంకల్పించింది. మీ దుర్మరణం మీ పాదదాసి వీక్షించలేదు. మీరు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు స్వామి, జీవితమే లేదు. పరమేశ్వర, పరాత్పర, పతియే నా జీవిత సర్వస్వమని నమ్మిన నా జీవితాన్ని నాశనం చేసేనే గాని నీ వైరాలను చల్లారదా. నన్ను భర్తృవిహీనను చేయుట చేత నీకు వచ్చు ఫలమేమి? మృత్యుంజయ, అనాథరైన నాపై కరుణించు. నా నాథుని సజీవునిగా చేసి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు. ధీరజనాభనుడవే, ఆశ్రిత మందారుడవే, సర్వాంతర్యామినే, ఈ దీనురాలి ఆక్రందన నీ వీరుల వినబడుట లేదా? స్త్రీల సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి సంక్షోభాన్ని కలిగించడం పాడి కాదు. కనికరించి నా మాంగళ్యాన్ని కాపాడు, నా మాంగళ్యాన్ని కాపాడు. మహాదేవ, ఆపద్బాంధవ, పరమేశ్వర.
ఏమి మహాదేవా, ఎందులకి మౌనం? కరుగదా నీ హృదయం, మారదా నీ మనసు? నా పతిపత్తిని పరీక్ష నీ ఉద్దేశమా? ఆదరించకపోయినా అవను నన్నేమి చేయగలదనా ఈ అలక్ష్యం? నేను నోచిన నోమును చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. నా నుదుట కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై వెలుగొందమని. పంచభూతములారా, పతియే ప్రత్యక్ష దైవం అని భావించుదానైతే, అకలంకమైన శీల సంపన్నురాలనైతే, పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయం అని చరాచర సమస్త భూతజాలము కంపించుగా. వైకుంఠవాస, ఆర్తత్రాణ పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీవన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిని కలిగించలేదా? అనాథులై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాని వీణారవం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్రవాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతి వియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరానవ జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోని నాకెట్టి ప్రమేయము లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడమైన నీకు చెప్పేటంతటి వారము కాము. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి? సతీ వియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీ వియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట తథ్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నా. సదాశివ, సంతాపంలో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసం కాదు. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవా. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదనలేదు. నా ధర్మం నేను నెరవేర్చుతాను. పదండి. త్రిమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేరదనా మీ తలంపు? పతివ్రతలకు అసాధ్యమైన జేదీ లేదని వెల్లడిస్తాం. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాం. అమ్మా వైరిని, శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తాం. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతిభిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ, అజ్ఞానాంధకారంలో కరుణ ముసుకుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు అన్న బిరుదు నీకే తగు. దక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమ సత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం.
కనుకనే మేషశిరస్సు కూడా అయినాం. ఇది భరింపనలవి గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి కరుణా సముద్ర, ధన్యోస్మి. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, అందరినీ సజీవులుగా చేశావు, కానీ నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవా? కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలదు. మృత్యుంజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవు ఈ స్థవనంలో పాల్గొని సంపూర్ణం కావించు. అవశ్యం. దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్తకోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం అను పేరిట మహాపుణ్యక్షేత్రమై అలరుగాక. ధన్యోస్మి, ధన్యోస్మి. హర హర మహాదేవ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మంగళం మంగళం మహనీయ తేజ, మంగళం మంగళం మహానదరా.